హలో ఎవ్రీవన్, తెలంగాణ వెబ్సైట్ యొక్క డేట్స్ వచ్చేసాయి. ఏప్రిల్ ఎండ్లో అండ్ మే ఫస్ట్ వీక్లో మనకి ఎగ్జామినేషన్స్ ఉన్నాయి కాబట్టి జాగ్రత్తగా ఇప్పుడే మీరు ప్రిపరేషన్ కూడా స్టార్ట్ చేసేయాలి. ఓకే, సో మీరు ఐపీకి ఎప్పుడైతే ప్రిపేర్ అవుతున్నారు కదా, అప్పుడే మీరు కొంచెం షార్ట్ నోట్స్ మీరు ఒకవేళ ప్రిపేర్ చేసుకోగలిగితే మీకు ఎంసెట్ యొక్క ప్రిపరేషన్ చాలా చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. ఓకే, సో ఫస్ట్ మనం ఎంసెట్ ఎగ్జామినేషన్ యొక్క ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఏముంటుందో అది చూద్దాం. ఓకే, సో ఏ సబ్జెక్ట్లో నుంచి ఎన్ని క్వశ్చన్స్ వస్తాయి, దాని యొక్క చాప్టర్ వైజ్ వెయిటేజ్ ఎక్కడ అవైలబుల్గా ఉంటుంది, మీరు ఎక్కడి నుంచి యూటిలైజ్ చేసుకోగలరు, డీటెయిల్స్ సిలబస్ ఏంటి, ఇవన్నీ డీటెయిల్స్ ఈ వీడియోలో చూద్దాం. ఇఫ్ యూ ఆర్ నాట్ టు ఛానల్, ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ ప్రెస్ ద అకౌంట్ టు గెట్ నోటిఫైడ్ వెన్ ఏ న్యూ వీడియో విల్ బి అప్లోడెడ్. ఓకే, సో మన యొక్క అప్లికేషన్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే, మీరు ఎప్పుడైతే ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తారు కదా, అప్పుడు మీకు స్టడీ మెటీరియల్ కావాలి. ఓకే, సో స్టడీ మెటీరియల్ కావాలి, దాని తర్వాత ప్రాక్టీస్ క్వశ్చన్స్ కావాలి, దాని తర్వాత మీకు చాప్టర్ వైజ్ ప్రాక్టీస్ క్వశ్చన్స్ కావాలి. ఓకే, సో ఈ స్టడీ మెటీరియల్ ఏదైతే ఉంటుంది కదా, దాంట్లో మీకు ప్రాక్టీస్ క్వశ్చన్స్ ఉంటాయి, దాన్ని బేస్ చేసుకొని దాని తర్వాత మీకు చాప్టర్ వైజ్ స్టడీ మెటీరియల్, చాప్టర్ వైజ్ ప్రాక్టీస్ క్వశ్చన్స్ కావాలి, దాని తర్వాత ఫుల్ లెంత్ టెస్ట్ కావాలి. ఓకే, సో కంప్లీట్గా ఇవన్నీ కూడా మనకు అప్లికేషన్లో అవైలబుల్గా ఉంటాయి. దీంతో పాటు యూ విల్ బి గెటింగ్ ప్రీవియస్ పేపర్స్ సొల్యూషన్స్ ఆల్సో. ఓకే, సో ప్రీవియస్ పేపర్స్ ఏవైతే ఉన్నాయి కదా, అవి కూడా ప్రాక్టీస్ చేయడం చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, కాబట్టి మనకు అప్లికేషన్లో మీకు ఇవన్నీ రిసోర్సెస్ అవైలబుల్గా ఉంటాయి. ఓకే, సో ఇవన్నీ రిసోర్సెస్ అవైలబుల్గా ఉంటాయి ఓన్లీ 499కి మాత్రమే. ఓకే, సో ఓన్లీ 499కి మాత్రమే ఇదంతా వెబ్సైట్ ఎగ్జామినేషన్ అయిపోయేంత వరకు వ్యాలిడ్గా ఉంటుంది. ఎంపీసీ అండ్ బైపీసీ ఇద్దరికి కూడా ఇది అవైలబుల్గా ఉంది. ఓకే, సో నా సిలబస్ మనం చూసుకున్నట్టయితే, ఎగ్జామినేషన్ యొక్క ప్యాటర్న్ మనం చూసుకున్నట్టయితే, ఒకవేళ మీరు ఎంపీసీ స్టూడెంట్ అయి ఉంటే మీకు మ్యాథమెటిక్స్లో నుంచి 80 క్వశ్చన్స్ వస్తాయి, దానికి 80 మార్క్స్ ఉంటాయి. దాని తర్వాత ఫిజిక్స్లో నుంచి 40 క్వశ్చన్స్ వస్తాయి 40 మార్క్స్కి, కెమిస్ట్రీలో నుంచి 40 క్వశ్చన్స్ 40 మార్క్స్కి. ఓకే, సో ఇక్కడ మీకు ఎలాంటి నెగిటివ్ మార్కింగ్ ఉండదు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అన్ని క్వశ్చన్స్ అటెండ్ చేయాలి. ఓకే, సో మీకు డ్యూరేషన్ కూడా ఒక క్వశ్చన్కి 1 మినిట్, అంటే 3 అవర్స్ ఎగ్జామినేషన్, 160 క్వశ్చన్స్ 180 మినిట్స్ కదా, సో మీకు అడ్జస్ట్ అవ్వడంలో మీకు ఆ 20 మినిట్స్ వెళ్ళిపోతాయి. ఓకే, సో కాబట్టి మనం 1 మినిట్లో 1 క్వశ్చన్ సాల్వ్ చేసే విధంగా ప్రాక్టీస్ చేసి వెళ్ళాలి. ఇవన్నీ కూడా మీరు ఎప్పుడైతే 5 ఫుల్ లెంత్ టెస్ట్ ఉన్నాయి కదా మన యొక్క యాప్లో, అవి ప్రాక్టీస్ చేసేటప్పుడు మీకు అదంతా టైం మేనేజ్మెంట్, అక్కడ ఎంత టైం తీసుకుంటున్నారు మీరు ఒక్క క్వశ్చన్కి, కంప్లీట్గా అనాలిసిస్ వస్తాయి దాంట్లో, కాబట్టి అది మీకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. దాని తర్వాత నెగిటివ్ మార్కింగ్ ఉండదు. మనకి ఆల్ 3 లాంగ్వేజెస్లో ఈ క్వశ్చన్స్ అవైలబుల్గా ఉంటాయి, మీరు అప్లై చేసేటప్పుడు సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే, సో ఒకవేళ మీరు బైపీసీ స్టూడెంట్ నౌ ఈ చాప్టర్ వైజ్, ఓకే, మ్యాథమెటిక్స్ అన్నారు సార్ 80 మార్క్స్ అన్నారు, ఏ చాప్టర్లో నుంచి ఎన్ని క్వశ్చన్స్ వస్తాయంటే దానికి ఎలాంటి స్టాండర్డ్ ఫార్మాట్ లేదు, ఎన్నైనా ఒక్కొక్కసారి తక్కువ ఎక్కువ అవుతాయి. బట్ ట్రెండ్ మనం చూసుకున్నట్టయితే ప్రతిసారి కూడా మనకి ఒక ట్రెండ్ ఫాలో అవుతారు, అంటే ఒక ఇంపార్టెంట్ చాప్టర్ ఉంటే దాంట్లో నుంచి అన్ని క్వశ్చన్స్ ప్రతిసారి +or-1 వస్తూ ఉంటాయి. సో దాన్ని బేస్ చేసుకొని మనం మన యొక్క చాప్టర్ వైజ్ వెయిటేజ్ అనాలిసిస్ చేసేసి మన యొక్క వెబ్సైట్లో వేసేసాము. మీరు చదువుబిడ్డ వెబ్సైట్కి వెళ్తే మీకు ఇక్కడ వెబ్సైట్ 2024 చాప్టర్ వైజ్ వెయిటేజ్ అని ఉంది కదా, సో దీనిపైన క్లిక్ చేయండి. అదే మీకు 2025కి కూడా సేమ్ అదే విధంగా ఉంటుంది, ఎందుకంటే లాస్ట్ ఇయరే మనకి కంప్లీట్ సిలబస్ కన్సిడర్ చేస్తామని చెప్పారు కదా, సో దాన్ని బేస్ చేసుకొని ఈ వెయిటేజ్ అనాలిసిస్ ఉన్నాయి కాబట్టి అది మీకు చాలా చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. ప్రతి ఒక్క సబ్జెక్ట్కి ఇక్కడ చాప్టర్ వైజ్ వెయిటేజ్ మీకు ఉంటుంది. సపోజ్ మీరు జువాలజీకి వెయిటేజ్ చూడాలనుకుంటే ఇక్కడ మీకు జువాలజీ యొక్క వెయిటేజ్, చాప్టర్ వైజ్ వెయిటేజ్ అవైలబుల్గా ఉంటుంది. ఈ పీడిఎఫ్ని మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇలా మీకు ప్రతి ఒక్క సబ్జెక్ట్కి మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బాటనీ, జువాలజీ అన్నిటికీ కూడా చాప్టర్ వైజ్ వెయిటేజ్ అవైలబుల్గా ఉంది. అదే మీకు సిలబస్ కూడా కావాలనుకుంటే ఇక్కడే వెబ్సైట్కి వెళ్తే మీకు ఇక్కడ సిలబస్ ట్యాబ్ కూడా ఉంటుంది. ఓకే, సో టీఎస్ వెబ్సైట్ 2024 సిలబస్ అని ఉంది కదా, సో దీనిపైన క్లిక్ చేసేసి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. మీకు ఈ సిలబస్ పీడిఎఫ్ మీతో ఖచ్చితంగా ప్రతి ఒక్కరి దగ్గర ఉండాలి. ఓకే, సో నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే, సో బాటనీ, జువాలజీ, ఒకవేళ బైపీసీ ఎగ్జామినేషన్ దట్ ఈస్ అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ మీరు రాస్తున్నారంటే బాటనీ, జువాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీలో నుంచి ప్రతి దాంట్లో నుంచి మీకు 40 క్వశ్చన్స్ వస్తాయి. ఇక్కడ కూడా ఎలాంటి నెగిటివ్ మార్కింగ్ ఉండదు. సేమ్ టైమింగ్ కూడా 180 మినిట్స్, 160 క్వశ్చన్స్కి 180 మినిట్స్. మీరు 20 మినిట్స్ అస్సలు కౌంట్ చేసుకోవద్దు. ఒక క్వశ్చన్కి 1 మినిట్ తీసుకోవడానికి మీరు ప్రిపేర్ అయి వెళ్ళాలి. దాని తర్వాత అక్కడ ఏదైనా మీరు ఒక క్వశ్చన్ ఇంపార్టెంట్గా మీకు వస్తుంది అని అనిపిస్తే అక్కడ కొంచెం టైం ఎక్కువ స్పెండ్ చేయవచ్చు. ఓకే, సో అన్నీ కూడా ప్రతి క్వశ్చన్ కూడా మల్టిపుల్ చాయిస్ క్వశ్చనే ఉంటుంది. ఎక్కడ కూడా డేటా ఎంటర్ చేయడానికి
ఏం అవసరం ఉండదు. ఓకే, సో కంప్లీట్గా సిబిటి ఎగ్జామినేషన్ ఉంటుంది కాబట్టి మీరు ప్రతి ఒక్కరు కూడా సిబిటి ఎగ్జామినేషన్ ఎలా ఉంటుందో అది ప్రాక్టీస్ చేసి వెళ్ళాలి. మన యొక్క అప్లికేషన్లో మీకు ఇవన్నీ కూడా అవైలబుల్గా ఉంటాయి. 5 ఫుల్ లెంత్ మాక్ టెస్ట్ అవైలబుల్గా ఉంటాయి కదా, సో అవి సిబిటి ఫార్మాట్లో డిజైన్ చేయబడతాయి. చాప్టర్ వైజ్ టెస్ట్ కూడా మీకు సిబిటి ఫార్మాట్లో ఉంటుంది కాబట్టి మీకు చాలా చాలా హెల్ప్ఫుల్ అవుతుంది మన యొక్క అప్లికేషన్. యాప్ ఇన్స్టాల్ చేసుకోలేదంటే లింక్ నేను డిస్క్రిప్షన్లో వచ్చేసాను, అక్కడ నుంచి ప్రతి ఒక్కరు కూడా ఇన్స్టాల్ చేసుకోవాలి. ఓకే, సో ఎగ్జామినేషన్ మనకి ఇంగ్లీష్, తెలుగు, ఉర్దూ 3 లాంగ్వేజెస్లో కూడా అవైలబుల్గా ఉంటుంది. మీరు అప్లై చేసేటప్పుడు సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే, సో మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ ఏంటి అంటే 25% మీకు రావాలి. అంటే మినిమం మనకి 40 మార్క్స్ రావాలి. ఓకే, సో 40 మార్క్స్ రావాలి. అవుట్ ఆఫ్ 160 మార్క్స్ మీకు 40 మార్క్స్ వస్తే మీరు క్వాలిఫై అవుతారు. ఒకవేళ జనరల్ అండ్ ఓబీసీ అవుతాయి, ఎస్సీ ఎస్టీ అవుతే అలాంటి కండిషన్ ఏమీ లేదు. ఓకే, సో ఇది ఓవరాల్ వ్యూ ప్యాటర్న్, ఎగ్జామ్ ప్యాటర్న్ మన యొక్క వెబ్సైట్ ఎగ్జామినేషన్ యొక్క. దీనికి సంబంధించి మీకు ఎలాంటి డౌట్ ఉన్నా కామెంట్ చేయండి. డెఫినెట్లీ ఐ విల్ రిప్లై ఈచ్ అండ్ ఎవ్రీ కామెంట్ ఆన్ దిస్ వీడియో. ప్లస్ చాలా చాలా ఇంపార్టెంట్ ఏంటి, మీరు ప్రతి ఒక్కరు కూడా ప్రాక్టీస్ క్వశ్చన్స్ మన యొక్క టెస్ట్ సిరీస్ ఏదైతే ఉంది కదా దాంట్లో నుంచి ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయాలి. ఇది మీకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇచ్చేసాను, అక్కడ నుంచి యాప్ ఇన్స్టాల్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. ప్లీజ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్.